హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసరికి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము. మనకి 3Dలో లక్ష్మీ అమ్మవారి ఐడల్స్ అయితే చాలా మంది అడిగారు. చూడండి, చాలా ప్యాటర్న్స్లో వచ్చేసాయి. మనకి గోల్డ్ ఫినిషింగ్, సిల్వర్ ఫినిషింగ్లో, అదేవిధంగా మనకి గోమాత, లక్ష్మీ దీపాలు, లలిత ఐడల్స్, శివపరివారు, రామ్ పరివారు, అష్టలక్ష్మి కలసాలు, నెక్స్ట్ వచ్చేసరికి ప్రసాదం బౌల్స్, ఇవన్నీ కూడా వచ్చాయండి. వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి 3D ఫినిషింగ్లో లక్ష్మీ అమ్మవారండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారు. 3D అనేసరికి చాలా చక్కగా వస్తుంది. మనకి పీట పైన కూర్చుని చూడండి, బ్యాక్ సైడ్ కూడా మనకి ఎంత చక్కగా వస్తుంది. ఈ మకర తోరణం అంతా కూడా వెరీ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి. చాలా చక్కగా ఉన్నారు. హెవీ క్వాలిటీ అండి, సాలిడ్ పీస్ అండి. మనకి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఎంత చక్కగా ఉన్నారో. ఓన్లీ 1950 అండి. ఈ ఐడల్ ప్రైస్ వచ్చేసరికి చాలా చక్కగా ఉన్నారండి. హెవీ వెయిట్ అయితే వస్తున్నారు. మనకి హైట్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు 4 ఇంచెస్ అయితే వస్తున్నారండి. వెడల్పు చూసుకుంటే మనకి మకర తోరణంతో సహా 3.5 ఇంచెస్ వరకు వస్తున్నారు. వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి. ఎంత చక్కగా ఉన్నారో చూడండి. అదేవిధంగా మనకి అమ్మవారి దగ్గర అటు ఇటు కూడా ఎలిఫెంట్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి మనకి 3Dలో ప్రీమియం క్వాలిటీలోనండి. ఇవి మనకి ఇంచెస్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి ఒక 2 ఇంచ్ వరకు వస్తున్నాయండి. మనకి ఈ వెడల్పు చూసుకుంటే 2.5 ఇంచ్ వరకు వస్తున్నాయి. పేర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 1050 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారిలో 4 ఇంచెస్లోనే చూడండి, అమ్మవారు కూడా కలసంతో కూర్చుని ఉన్నారు. ఎంత చక్కగా ఉన్నారు, ధనవర్షం కురిపిస్తూ. చూడండి, వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి. ఎంత చక్కగా వస్తుందో. ప్రైస్ వచ్చేసరికి ఈ ఐడల్ 1550 అండి. మనకి ఈ ఐడల్ కూడా ఓన్లీ 4 ఇంచెస్ వరకు వస్తున్నారండి. చాలా చక్కగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలిఫెంట్స్లోనే ఇంకొక ప్యాటర్న్ అండి. చూడండి, ఎలిఫెంట్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయి. ఇవి 1100 పడుతున్నాయండి. ఇవి కూడా మనకి ఇంచుమించుగా 2 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. ఇంచుమించుగా 2 ఇంచెస్ అండి. ఇవి కూడా 2.5 ఇంచులు ఎంత వస్తున్నాయి. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1100 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంఖం దీపాలండి. చూడండి, మనకి ఇవి కూడా 3Dలోనండి. ఎంత చక్కగా వస్తాయో. ఇలా లక్ష్మీ అమ్మవారి దగ్గర చక్కగా పెట్టేసుకోవచ్చండి. ఇవి కూడా మనకి బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 850 రూపీస్ పడుతున్నాయండి. శంఖం దీపాలు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. మనకి ఇంచుమించుగా ఒక 2 ఇంచెస్ హైట్ అయితే వస్తాయండి. ఎంత చక్కగా వచ్చిందో చూడండి శంఖం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ లక్ష్మీ అమ్మవార్లండి. చూడండి ఎన్ని ప్యాటర్న్స్ అయితే వచ్చాయి. చాలా చక్కగా ఉన్నాయండి. ఈ అమ్మవారు వచ్చేసరికి మనకి ఓన్లీ 400 అండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి 2.2 ఇంచ్ వరకు వస్తున్నారండి. ఎంత చక్కగా ఉన్నారో చూడండి అమ్మవారు. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ప్యాటర్న్ అండి. ఈ అమ్మవారు చూడండి, అన్నీ కూడా మనకి ధనలక్ష్మి ఐడల్స్ అండి. వెరీ బ్యూటిఫుల్ అండి. ఈ ఐడల్ వచ్చేసరికి మనకి 2.5 ఇంచెస్ అండి. ప్రైస్ వచ్చేసరికి 500. నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి. కొంచెం డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయండి. ఈ అమ్మవారు వచ్చేసరికి ఓన్లీ 500 అండి. ఈ అమ్మవారు కూడా మనకి 2.5 ఇంచెస్ వరకు అయితే వస్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఇంకొక అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు. వెరీ బ్యూటిఫుల్ అండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 500 అండి. ఇవన్నీ కూడా మనకు ఒక 2.5 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. మనకి లక్ష్మీ అమ్మవారిలోనే ఇంకొక ప్యాటర్న్ అండి. ఎంత చక్కగా ఉన్నారో చూడండి. అమ్మవారు ఆసనం పైన కూర్చుని ఉన్నారు, పీఠం పైన. ఎంత చక్కగా ఉన్నారో. వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి. అమ్మవారు అయితేని వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1550 పడుతున్నారండి. ఈ లక్ష్మీ అమ్మవారు మనకి ఇంచెస్ చూసుకుంటే 4 ఇంచెస్ అండి. ఈ ఐడల్ కూడా వెడల్పు కూడా మనకి ఇంచుమించుగా 3.5-4 ఇంచ్ వరకు వస్తుందండి. నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారిలోనే ఇంకొక ప్యాటర్న్ అండి. చూడండి, అమ్మవారు కూడా మనకి ధనలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. వెరీ బ్యూటిఫుల్ అండి. కమలంలో కూర్చుని ఉన్నారు. ప్రైస్ కూడా ఈ ఐడల్ వచ్చేసరికి ఓన్లీ 950 రూపీస్ పడుతుందండి. రీజనబుల్ ప్రైస్ అండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ అయితే వస్తున్నారండి. చాలా చక్కగా ఉన్నారు. చూడండి, మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా కార్వింగ్ ఎంత చక్కగా వచ్చిందో. నెక్స్ట్ కొంచెం చిన్న సైజులు అండి. ఇవి లక్ష్మీ అమ్మవారిలోనే కొంచెం ప్యాటర్న్స్ అయితే చేంజ్ అవుతాయి. ఈ అమ్మవారు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో. మనకి వెరీ బ్యూటిఫుల్ అండి. ఈ ఐడల్ వచ్చేసరికి 850 రూపీస్ అండి. మనకి 3 ఇంచెస్ అయితే వస్తారండి ఈ అమ్మవార్లు. ఓన్లీ 3 ఇంచెస్ అండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ అమ్మవారు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఈ ఐడల్ వచ్చేసరికి ఓన్లీ 550 రూపీస్ పడుతుందండి.
నెక్స్ట్ ఈ లక్ష్మీ అమ్మవారు చూడండి, ఈ లక్ష్మీ అమ్మవారు కూడా ఓన్లీ 500 అండి. ఇవన్నీ కూడా మనకి 3 ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఇంచుమించుగా. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి మరో బ్యూటిఫుల్ అండి, స్మాల్ సైజు 2 ఇంచెస్ అండి, 2 ఇంచెస్. ఈ ఐడల్ వచ్చేసరికి 450 రూపీస్ పడుతున్నారండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరి న్యూ ప్యాటర్న్లో ప్రసాదం బౌల్స్ వచ్చాయి చూడండి, గంగాలం మోడల్లో అయితే వచ్చాయి. వీటిపైన మనకి స్వామివారు అండ్ లక్ష్మీ అమ్మవారు వచ్చారండి చూడండి. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారు వస్తున్నారు, ఇటు సైడ్ వచ్చేసరికి మనకి బాలాజీ అండి. చూడండి ఎంత చక్కగా ఉందో. రింగ్స్ కూడా వచ్చాయి మనకి హ్యామర్ డిజైన్లో, చాలా స్ట్రాంగ్గా వెయిట్లో వచ్చాయండి, హెవీ వెయిట్లో వచ్చాయి, లైట్ వెయిట్ కాదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మనకి హైట్ వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ అండి, వెడల్పు వచ్చేసరికి మనకి ఒక 4 ఇంచెస్ అండి, 4.2 ఆ విధంగా అయితే వస్తుంది. వెడల్పు ఎక్కువ వచ్చిందండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, వెరీ బ్యూటిఫుల్ అండి. మనకి ఇది ఒక్కొక్కటి కూడా ప్రైస్ వచ్చేసరికి 950 రూపీస్ పడుతుంది. హెవీ వెయిట్ వచ్చాయండి మనకి. చూడండి చక్కగా లక్ష్మీ అమ్మవారు కూడా చాలా చక్కగా వచ్చారు. అదేవిధంగా స్వామివారు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. న్యూ ప్యాటర్న్ అండి, వెరీ బ్యూటిఫుల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీ ఐడల్స్ అండి. చూడండి బాలాజీ ఐడల్ ఎంత చక్కగా వచ్చిందో. స్వామివారు కూడా మనకి నవ్వు మొహంతో ఎంత చక్కగా ఉన్నారో చూడండి. కింద కూడా మనకి గరుడార్ వారు అంతా కూడా చాలా చక్కగా వచ్చింది. మనకి రాయల్ అనేసరికి ఫినిషింగ్ అయితే చాలా చక్కగా వస్తుందండి. మనకి ఈ బాలాజీ 6 ఇంచెస్ వరకు అయితే వస్తున్నారండి స్వామివారు. పీఠం కాకుండా చూసుకుంటే మనకు ఒక 5 ఇంచెస్ అయితే ఉంటారండి. చాలా చక్కగా ఉన్నారు. మనం లక్ష్మీ అమ్మవారు ఐడల్స్ పెట్టేసుకోవచ్చండి. చూడండి ఈ లక్ష్మీ అమ్మవారిని పెట్టి చూపిస్తున్నాను, ఎంత చక్కగా ఉన్నారో. ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి ఎవరికన్నా కావాలంటే. మనకి బాలాజీ ఐడల్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1750 అండి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక లక్ష్మీ అమ్మవారు కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా కావాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చండి, చాలా చక్కగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి లలిత అమ్మవారు, కామాక్షి అమ్మవారు, అన్నపూర్ణ అమ్మవారి ఐడల్స్ అండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఈ లలిత అమ్మవారి ఐడల్స్ అయితే చాలామంది అడిగారు, మళ్ళీ రీస్టాక్ చేసాము. ఇవన్నీ కూడా మనకి 4 ఇంచెస్లో అయితే వస్తాయండి. లలిత అమ్మవారు చూడండి, ఒక చేతిలో పుష్పం ఒక చేతిలో చెరుగడతో ఎంత చక్కగా ఉన్నారో. ప్రైస్ వచ్చేసరికి 1300 అండి లలిత అమ్మవారు. కామాక్షి అమ్మవారు కూడా ఓన్లీ 1300 అండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఒక చేతిలో చిలుక అండ్ ఒక చేతిలో చెరుగడండి, వెరీ బ్యూటిఫుల్ అండి. ఓన్లీ 1300 అండి. నెక్స్ట్ మనకి అన్నపూర్ణ అమ్మవారు వచ్చేసరికి కొంచెం వెయిట్ ఎక్కువ వస్తున్నారండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. మనకి ఈ ఐడల్ కూడా 4 ఇంచెస్ అండి. మనకి ఇవన్నీ కూడా 4 ఇంచెస్లో అయితే వచ్చాయి. బిగ్ సైజ్ అన్నపూర్ణ అమ్మవారు అండి, ఎంత చక్కగా ఉన్నారో. 1450 అండి అన్నపూర్ణ అమ్మవారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుర్గమ్మవారు అండి. చూడండి దుర్గామాత మనకి సింహం పైన కూర్చుని ఉన్నారు. స్మాల్ సైజ్ అండి ఈ ఐడల్ కూడా. మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి 2.7 ఆ విధంగా అయితే వస్తున్నారండి దుర్గా అమ్మవారు. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 650 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి శివ పరివార్ అండి. చూడండి మనకి శివ ఫ్యామిలీ ఎంత చక్కగా ఉన్నారో. గణేషు, అదేవిధంగా మనకి మురుగన్ను, పార్వతి అమ్మవారు చాలా చక్కగా ఉన్నారండి. శివయ్య వెరీ బ్యూటిఫుల్ అండి. బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే చూడండి సింహాసనం పైన కూర్చుని ఉన్నారు, పీఠం పైన, వెరీ బ్యూటిఫుల్ అండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి 4 ఇంచెస్ వస్తున్నారండి శివ ఫ్యామిలీ. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1850 అండి. వెయిట్ ఎక్కువలో చాలా చక్కగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామ్ పరివార్ అండి, బిగ్ సైజులోని. చూడండి ఎంత చక్కగా ఉందో. ఫినిషింగ్ అంతా కూడా చాలా చక్కగా వచ్చిందండి. ఈ రామ్ పరివార్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1850 అండి. వెయిట్ ఎక్కువలో వస్తుంది. మనకి మకర తోరణంతో సహా 4 ఇంచెస్ అండి. ఓన్లీ ఐడల్స్ చూసుకుంటే మనకి 2.5 ఇంచెస్ అయితే వస్తున్నాయండి. చాలా చక్కగా ఉంది ఈ రామ్ పరివార్ కూడా. మనకి ఫినిషింగ్ కూడా చూడండి, గోల్డ్ ఫినిషింగ్లో ఎంత చక్కగా వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి లోటస్ స్టాండ్లు అండి. చుట్టూరా కూడా మనకి ఈ విధంగా లోటస్ డిజైన్ అయితే వస్తుంది. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. మనకి ఆసనాల కింద యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటాయండి. మనం లక్ష్మీ అమ్మవారి ఐడల్స్ ఒక 4 ఇంచెస్ ఐడల్స్ అయితే ఈ విధంగా చక్కగా పెట్టేసుకోవచ్చండి. చూడండి లలిత అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు పెట్టి చూపిస్తున్నాను. వెరీ బ్యూటిఫుల్ అండి.
ఈ స్టాండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఈచ్ వన్ వచ్చేసరికి 950 రూపీస్ పడుతుందండి. న్యూ ప్యాటర్న్ అండి, చాలా చక్కగా ఉన్నాయి. మనకి హైట్ వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ అండి, లెంత్ చూసుకున్న 2 ఇంచ్ వరకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోమాత అండి. చూడండి ప్రీమియం క్వాలిటీలో మనకి గోమాత లక్ష్మీ స్వరూపం అంటారు కదా, మనకి అందరు దేవుళ్ళు కొలువై ఉంటారు కదా. చూడండి మనకు ప్రతిదీ కూడా ఇందులో క్లియర్గా కనిపిస్తున్నారు. చూడండి అందరూ కూడా, చూడండి దేవతామూర్తులందరూ కూడా వెరీ బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా ఉంది. ఫినిషింగ్ కూడా మనం ఎవరికైనా గృహ ప్రవేశాలకు అది కూడా గిఫ్ట్ కింద ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చండి. మనకి కింద కూడా చూడండి స్టాండ్కి కూడా మనకి గోవులు వచ్చేసాయండి, ఎంత చక్కగా ఉందో. మనకి బ్యాక్ సైడ్ కూడా క్లోజ్ ఉంటుందండి. ప్రైస్ వచ్చేసరికి 2450 పడుతుందండి. ఎంత చక్కగా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనకి హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్ అండి, బిగ్ సైజ్ అండి. 4.2 ఇంచ్ వరకు, ఇంచుమించుగా 4.5 ఇంచ్ వరకు వస్తుంది. ఇలా లెంత్ చూసుకుంటే మనకి ఈ లెంత్ కూడా ఒక 3.5 ఇంచెస్ అయితే వస్తుందండి. ఇంచుమించుగా 4 ఇంచ్ వరకు వస్తుంది. చాలా చక్కగా ఉందండి. ఓన్లీ 2450 అండి. నెక్స్ట్ మనకి గోమాత ఐడల్స్ స్మాల్ సైజ్ అండి, మనం పూజా రూమ్స్లో పెట్టుకోవడానికి 2 ఇంచెస్ అండి. ఓన్లీ 2 ఇంచెస్. ఇటు నుంచి చూసుకుంటే ఒక 2 ఇంచ్ వరకు వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 550 రూపీస్ అండి. చక్కని కార్వింగ్తో చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత చక్కగా ఉందో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి, మనకి వాల్ హ్యాంగింగ్ అండి. వాల్ హ్యాంగింగ్ చూడండి, ఇక్కడ ఉక్కు వస్తుంది, మనకి స్క్రూకి పెట్టేసుకోవచ్చండి. ఈ విధంగా మనం పూజా రూమ్స్ డోర్స్ కానీ పూజా రూమ్స్లో కానీ చక్కగా పెట్టేసుకోవచ్చండి. ఎంత చక్కగా ఉన్నారో చూడండి. పంచముఖ ఆంజనేయ స్వామి వాల్ హ్యాంగింగ్ అండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక 4 ఇంచ్ వరకు వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి 700 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ దీపాలండి. లక్ష్మీ దీపాలు కూడా చూడండి, ఇది స్మాల్ సైజ్ అండి, మనకి స్టార్టింగ్ సైజు. చుట్టూరా కూడా ఈ విధంగా 3 ఎలిఫెంట్ లెగ్స్ అయితే వస్తాయి. కింద కూడా చూడండి 3 ఇంచెస్ అండి దీపం. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 800 అండి. ఓన్లీ 3 ఇంచెస్ వస్తుందండి. లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ లక్ష్మీ దీపాల్లోనే చూడండి పైన ఈ విధంగా వస్తుందండి ఎలిఫెంట్స్ వచ్చి. ఈ దీపం కొంచెం లోతు ఎక్కువ వస్తుంది అండ్ 4 ఇంచెస్ అండి. ఈ దీపం వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ అయితే వస్తుంది, కొంచెం బిగ్ సైజ్ అండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1000 రూపీస్ పడుతుందండి. ఇవి కావాలంటే పేరు కింద తీసుకోవచ్చు. ఈచ్ వన్ వచ్చేసరికి 1000 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్ కావాలంటే ఈ లక్ష్మీ దీపం తీసుకోవచ్చండి. చూడండి బ్యాక్ సైడ్ మకర తోరణం వచ్చి చాలా చక్కగా ఉంది. ఈ లక్ష్మీ దీపం కూడా మనకి హైట్ వచ్చేసరికి ఒక 5.5 ఇంచెస్ అయితే వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1550 అండి. నెక్స్ట్ మనకి లక్ష్మీ దీపాల్లోనే గోల్డ్ ఫినిషింగ్ అండి. ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి 950 రూపీస్ పడుతున్నాయి. సింగిల్గా కావాలంటే 475 అండి. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఈ దీపాలు కూడా చాలామంది అడిగారు మనకి. ఇవి కూడా హైట్ వచ్చేసరికి మనకు ఒక 3.5 ఇంచెస్ అయితే వస్తున్నాయండి. వెడల్పు చూసుకుంటే 2 ఇంచ్ వరకు వస్తున్నాయి. ఈచ్ వన్ వచ్చేసరికి 475 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి కలసం చెంబండి. చూడండి బిగ్ సైజు ఎంత చక్కగా ఉందో. చుట్టూరా కూడా మనకి లక్ష్మీ అమ్మవార్లు అయితే వస్తారండి. చాలా చక్కగా ఉంది. చూడండి డిజైన్ ఎంత చక్కగా వచ్చిందో. మనకి ఈ అష్టలక్ష్మి కలసం వచ్చేసరికి 3000 పడుతుందండి. మనకి హైట్ వచ్చేసరికి ఒక 5.5-6 ఇంచ్ వరకు వస్తుందండి. అష్టలక్ష్మి కలసం 6 ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా. వాటర్ కెపాసిటీ కూడా మనకు 1 లీటర్ పైనే పడుతుందండి. చాలా చక్కగా ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 3000 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్ర గోవిందనామంతో గ్లాసులు అండి. చూడండి మనం కుబేర కుంచాల కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి కావాలనుకుంటే. లేదంటే మనం స్వామివారికి అది కూడా పానకం అది పెట్టుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పైన శంకు చక్ర గోవిందనామం వస్తుందండి. మనకు ఒక 200 ml 250 ml వాటర్ వరకు పట్టొచ్చండి. ఇంచెస్ వచ్చేసరికి ఒక 3.5 ఇంచెస్ అండి. ఈ లెంత్ చూసుకుంటే ఒక 2.5 ఇంచ్ వరకు వస్తున్నాయి. ఈచ్ వన్ వచ్చేసరికి 250 రూపీస్ పడుతుందండి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ ఎంబోస్ బౌల్స్ అండి. ఇందులో మనకి ఇప్పుడు వెరీ స్మాల్ సైజ్ అయితే వచ్చేసాయండి. మనకి స్మాల్ సైజ్ ఇంచెస్ వచ్చేసరికి
ఒక 3.5 ఇంచెస్ అయితే వస్తున్నాయండి. ఈచ్ వన్ వచ్చేసరికి మనకి బౌల్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 350 అండి. ఇందులో మనం ఒక 3-4 సైజెస్ వరకు చూపించాం. ఇప్పుడు వెరీ స్మాల్ సైజ్ అండి ఇవి. ఓన్లీ 350 రూపీస్ పడుతుందండి. మనం చక్కగా చిన్న చిన్న ఐడల్స్ ఏమన్నా పెట్టుకుని అభిషేకం చేసుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా. లేదంటే మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను చిన్న చిన్న విగ్రహాలు పెట్టి చూపిస్తున్నాను.